నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ మళ్ళీ పేకమేడలా కూలిపోయింది. అయితే ఈసారి ఈ ఇన్సిడెంట్ బెజవాడలో జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ ఊహించని విధంగా పక్కింటిపైన కూలిపోయింది. ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండో అంతస్తు నిర్మాణం జరుగుతుండగా పక్కింటిపై కూలిపోయింది ఈ భవనం. ఇందులో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, సాయంత్రం సమయంలో ఈ ఘటన అనేది జరిగింది. సితారా సెంటర్ లో కొండ ప్రాంతంలో నిర్మిస్తున్న ఇల్లేవి. రెండంతస్తుల భవనం నిర్మిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది. సాయంత్రం అది కూడా కూలీలంతా కూడా స్లాబ్ వేసి రెండో అంతస్తు స్లాబ్ వేసి ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఆ బిల్డింగ్ ఒక్కసారిగా పేకమేళ్లాగా కూలిపోయింది. కూలిపోవడంతో పాటు ఇది కొండ ప్రాంతంలో ఏటవాలు ప్రాంతంలో బిల్డింగ్ నిర్మిస్తూ ఉన్నారు. అలా కూలిపోయిన రెండంతస్తుల బిల్డింగ్ కాస్త పక్కనే ఉన్న మరో ఇంటి మీద పడింది. దాని మీద పడటంతో పక్కిళ్ళు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇక్కడ అదృష్టం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న కూలీలంతా కూడా అదే సమయంలో బయటకు వెళ్ళిపోవటం, పక్కింట్లో కూడా జనాలు ఎవరూ లేకపోవటం. కాకపోతే ఈ ఇంటి యజమానితో పాటు మరొక వ్యక్తికి మాత్రం కొంత గాయాలయ్యాయి. మిగిలిన పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే రెండంతస్తుల మీద ఒక్కసారిగా కుప్పగూలిపోయి పక్కన ఇల్లు కూడా ధ్వంసం అయిపోయింది. చాలా పెద్ద పెను ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఇందులో నిర్లక్ష్యం ఏంటనేది అర్థం కాకుండా ఉంది. ఆ ఇంటి పైన అంటే ఆ ఏటవాలు ప్రాంతంలో రెండంతస్తుల ఇంటికి అనుమతి ఇచ్చింది ఎవరు? కనీసం చుట్టుపక్కల ఏమాత్రం భద్రతా చర్యలు లేకుండా, ఏమాత్రం అనుమతులు లేకుండానే బిల్డింగ్ నిర్మించినట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. కొద్దిసేపటి క్రితమే అధికారులు కానీ పోలీసులు కానీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ చుట్టుపక్కల ప్రత్యక్ష సాక్షులు అందరూ చెప్పింది శిథిలాల్లో ఎవరు కూడా చిక్కుకోలేదు, ఎవరు కూడా ఆ సమయంలో లేరు. కేవలం ఇద్దరు మాత్రమే పక్కన నిలబడి ఉన్నారు. వాళ్ళ మీద మాత్రం ఇటుకరాళ్ళు పట్టడం వల్ల కొంత గాయాలయ్యాయని చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్. ఇంకా ఇంకోటి ఉంది.